నిజామాబాద్లో గణతంత్ర వేడుకలు ఘనంగా నిర్వహించారు. గణతంత్ర వేడుకల్లో భాగంగా పోలీస్ పెరేడ్ గ్రౌండ్లో న్యాయ సహాయానికి సంబంధించిన స్టాల్ను ఏర్పాటు చేసి ప్రజలకు అవగాహన కల్పించారు. ప్రజలు ఉచిత న్యాయంపైన అవగాహన కలిగి ఉండాలని నిజామాబాద్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి సునీత కుంచలా అన్నారు. న్యాయ సేవాధికార సంస్థ నుండి ప్రజలకు ఉచిత న్యాయ సలహాలు, న్యాయ సహాయం లభిస్తుందని చెప్పారు. మహిళల వేధింపులకు కఠిన చట్టాలు ఉన్నాయన్నారు. ప్రతి ఒక్కరూ మహిళల పట్ల గౌరవంగా నడుచుకోవాలని అంటున్న జిల్లా ప్రధాన న్యాయమూర్తి సునీత కుంచాలతో మా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. నిజామాబాద్లో గణతంత్ర వేడుకలు ఘనంగా నిర్వహించారు. నిజామాబాద్లోని పెరేడ్ గ్రౌండ్లో అయితే ఉదయం జెండాని ఆవిష్కరించి కూడా పెద్ద ఎత్తున అన్ని రకాల కార్యక్రమాలు చేశారు. దీనికి సంబంధించి 2 రోజుల ముందుగానే అన్ని ఏర్పాట్లు అయితే చేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే దీనికి సంబంధించి కూడా నిజామాబాద్ జిల్లాలో ఉన్నటువంటి అనేక శాఖల సంబంధించి కూడా స్టాల్స్ని ఏర్పాటు చేశారు. ఈ స్టాల్స్లో కూడా ప్రత్యేకంగా ఏదైతే శాఖ ఉంటుందో శాఖకు సంబంధించినటువంటి చేసిన కార్యక్రమాలని అవగాహన చేసే విధంగా అయితే ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించినటువంటి పరిస్థితి ఉంది. అయితే ప్రతి ఒక్కరికి కూడా న్యాయం అందించాలి, న్యాయానికి సంబంధించినటువంటి అవగాహన సదస్సును కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి కూడా జిల్లాకు సంబంధించి ఒకసారి చూసుకున్నట్టయితే ఎక్కడైనా ఏదైనా ఇబ్బంది జిల్లాకు సంబంధించినటువంటి ఎవరైతే చాలామంది బాధితులుంటారో చాలా సరైన న్యాయం అందడానికి కూడా ఒక అవగాహన సదస్సును కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి మాట్లాడడానికి నిజామాబాద్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి సునీత కుంచాల గారు ఉన్నారు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే అమ్మ, చెప్పండి. మొత్తానికి కూడా ఏదైతే రిపబ్లిక్ డే సందర్భంగా కూడా ఒక అవగాహన కార్యక్రమం నిర్వహించినటువంటి పరిస్థితి ఉంది. అందరికీ కూడా న్యాయం పొందాలి, ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలనే ఉద్దేశంతో చేశారు. దీని గురించి కూడా ఏం చెప్తారు ఈరోజు? అందరికీ నమస్కారం. ఈరోజు అందరికీ కూడా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈ ప్రతి సంవత్సరము గణతంత్ర దినోత్సవానికి అలాగే స్వాతంత్ర దినోత్సవానికి మనకి పరేడ్ గ్రౌండ్లో అన్ని స్టాల్స్ పెడతారు. అలాగే మేము కూడా ఏంటంటే గత 2-3 సార్ల నుంచి కూడా ఇక్కడ మా లీగల్ సర్వీసెస్ అంటే న్యాయ సేవాధికార సంస్థ స్టాల్ కూడా కలెక్టర్ గారు రిక్వెస్ట్ చేస్తే మా స్టాల్ కూడా పెట్టడం జరిగింది. ఇక్కడ పెట్టడానికి ఉద్దేశం ఏంటి అని అంటే ఇక్కడ చాలా పబ్లిక్ వస్తారు, అందరూ స్టాల్స్ విజిట్ చేస్తారు. ఈ పరేడ్ గ్రౌండ్స్లో జరిగే ఈ ప్రోగ్రామ్స్ చూడడానికి వచ్చిన పబ్లిక్ అందరికీ కూడా ఈ న్యాయ సేవాధికార సంస్థ అంటే ఏంటి, దానివల్ల వచ్చే ప్రయోజనాలు ఏంటి, అక్కడ ఎవరు ఉంటారు, ఎలాగ పనిచేస్తుందని వివరాలు తెలియజెప్పడం కోసమే ఇక్కడ పెట్టడం జరిగింది. ఎందుకంటే న్యాయ సేవాధికార సంస్థ చేసే పనులన్నిటికీ కూడా ముఖ్యం పబ్లిసిటీయే. అంటే ఒక న్యాయ సేవాధికార సంస్థ ఉంది, దాని దగ్గరికి అంటే అక్కడికి అప్రోచ్ అయితే చిన్న చిన్న తగాదాలు, గొడవలు లాంటివి రాజీ చేసుకోవచ్చు. సివిల్ తగాదాలు కానివ్వండి, క్రిమినల్ తగాదాలు కానివ్వండి, అంటే లోక్ అదాలత్ జరిగినప్పుడు కోర్టులో కేసులు రాజీ చేసుకోవచ్చు అని విషయం అందరికీ తెలియాలి. చాలామందికి ఇది తెలియదు. అట్లాగే న్యాయ సేవాధికార సంస్థ నుంచి ఉచితంగా న్యాయవాదిని పొందొచ్చు. అంటే సంవత్సరానికి ఒక 3 లక్షల కంటే తక్కువ ఆదాయం ఉన్న వాళ్ళందరికీ కూడా ఉచితంగా న్యాయవాదిని ఏర్పాటు చేసే ఒక సిస్టమ్ ఉంది. ఇలాంటివన్నీ చాలా మందికి తెలియదు. కోర్టు ఏదన్నా కేసు అవగానే కోర్టుకు రావాలి, న్యాయవాదిని పెట్టుకోవాలి, కోర్టుల చుట్టూ తిరగాలి, ఇట్లాంటి అపోహలు చాలా మందికి ఉన్నాయి. అలా కాదు, మీరు న్యాయ సేవాధికార సంస్థని సంప్రదిస్తే మీకు ఉచితంగా న్యాయ సలహాలు, సూచనలు అందించడం జరుగుతుంది. మీ పరిస్థితిని బట్టి ఉచితంగా న్యాయవాదిని ఏర్పాటు చేయడం జరుగుతుంది. అలాగే మీ కేసులు రాజీ పడదగ్గవైతే ఇరుపక్షాలని కూర్చోబెట్టి మాట్లాడి కేసు రాజీ చేసి ఒక్కసారిగా క్లోజ్ చేయడం కూడా జరుగుతుంది. దీనివల్ల అందరికీ సమయం ఆదా అవుతుంది, డబ్బు ఆదా అవుతుంది. అలాగే కేసు క్లోజ్ అయిపోతే ఒక్కసారిగా క్లోజ్ అయిపోతుంది కాబట్టి మానసిక ప్రశాంతత కూడా ఉంటుంది. కాబట్టి ఈ విషయాలు పబ్లిక్కి ఎక్కువ తెలియజెప్పాలనే ఉద్దేశంతోనే ఇట్లా మేము పబ్లిక్ ప్లేసెస్లో కూడా మా స్టాల్స్ పెట్టి న్యాయ సేవాధికార సంస్థ గురించి విస్తృతంగా ప్రచారం చేయడం జరుగుతుంది. ఇది ప్రజలందరూ కూడా ఇలాంటి అవగాహన కార్యక్రమాల నుంచి తెలుసుకొని వాళ్ళకి ఏమన్నా న్యాయపరమైన సమస్యలు ఉంటే వాళ్ళకు అందుబాటులో ఉన్న న్యాయ సేవాధికార సంస్థని సంప్రదించవచ్చు. మనకి ఇక్కడ బోధన్లో ఉంది, ఆర్మూర్లో ఉంది, అలాగే నిజామాబాద్లో కూడా న్యాయ సేవాధికార సంస్థ ఉంది. కాబట్టి ఆ ఏరియాస్కి దగ్గరలో ఉన్న వాళ్ళు అక్కడ ఉన్న సంస్థను సంప్రదిస్తే వాళ్ళకి తగిన సూచనలు, సలహాలు ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా కూడా ఏదైతే మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారో చాలా మట్టుకు కూడా ఒక ర్యాగింగ్ లాంటివి కానీ భద్రత కరువైనటువంటి సిచ్యువేషన్ చూస్తున్నాము. అలాంటి వారి కోసం అనేక రకాలుగా మీరు అడ్వర్టైజ్మెంట్లో కూడా చూపిస్తున్నారు. అనేక చట్టాలు కూడా కఠినంగా ఉన్నాయి. వారికి ఏ విధంగా వాళ్ళ లోపల మార్పు రావడానికి కానీ ఎలాంటి నిజామాబాద్లో